సింపుల్ డైలాగ్ అంటే ఈ మధ్య గుంటూరు కాలంలో నేను చూసిన ఒక డైలాగ్ ఎక్కడో నాకు ఫన్నీగా అనిపించినా కూడా చాలా టచ్ చేసింది. ఏంటంటే డైలాగ్ దట్ వాజ్ సెడ్ క్యాజువలీ బట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ డెప్త్. అందరూ ఫేర్ అండ్ లవ్లీ అంటారు, అన్ఫేర్ అండ్ లోన్లీ అయిపోయింది నా బతుకు. ఒక హీరో క్యారెక్టరైజేషన్కి అంటే తను చూస్తే ఫేర్ అండ్ లవ్లీకి కరెక్ట్ అన్ఫేర్ అండ్ లోన్లీ అంటారు ఆయన. అన్ఫేర్ అండ్ లోన్లీ. సో లవ్ దట్. ఎక్కడో తెలియకుండా నేను ఇట్లా అన్నాను. నేను అంటే ఒక డైరెక్టర్ ఒక చిన్న మాటని పదజాలం అంటారు చూడండి, చిన్న మాటతో ప్లే చేయడం, ఇట్ సెట్ ద ఎంటైర్ టోన్ ఆఫ్ ద ఫిల్మ్ గురించి ఆ ఒక డైలాగ్లో వచ్చేసింది. ఐ లవ్డ్ ఇట్. విక్రమ్ ఇస్ ఎ గ్రేట్ రైటర్. ఓకే, సో ఇప్పుడు సార్ టైటిల్కి రిలేటబుల్గా అంటే నీ దారే నీ కథ అంత పెద్ద టైటిల్కి పోర్ట్రే చేయడానికి మనకు ఒక లెజెండ్ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈయన కథలోకి మాకు మీరు లెజెండే సార్. ఇప్పుడు ఏంటి మీరు ఇప్పుడు వాదిస్తారండి, కాసేపు డిబేట్ పెట్టుకుందాం అండి. ఓకే, కాసేపు మీ కథలోకి మేము ఎంటర్ అవుతున్నాం, మీ దారిలోకి మేము వస్తున్నాం. మీ ఫ్యూ సినిమా టైటిల్స్ తీసుకుంటాను, దాని మీద ఒక క్వశ్చన్ అడుగుతాను, జస్ట్ ఒక 5 or 6. ఫస్ట్లీ దొంగాట తీసుకుందాం. సో మీరు యాక్టర్ అవ్వడానికి ఏం దొంగాట ఆడారు ఇంట్లో? ఎందుకంటే మీ ఇంట్లో ఒప్పుకోలేదని మీరే చెప్పారు. మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నేను ఒక డాన్స్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను. మార్నింగ్ 6 to 9:30 అది నా పని. దానికి రోజుకు 40 రూపాయలు నాకు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఫస్ట్ ట్రైనింగ్ 1 year, ఆ తర్వాత ఒక 6 months వరకు 40 to 50 రూపీస్ ఇచ్చారు పర్ డే. ఆ తర్వాత 2-3 సినిమాలకి మా ఇంట్లో ఎవరికి తెలియకుండా వెళ్ళి రాజ్ కుమార్ అనే హీరోకి వాళ్ళకి వెళ్ళి సాంగ్కి డాన్స్ నేర్పించాను. అంటే స్టెప్స్ నేను వేయడం, ఆ తర్వాత వాళ్ళు ఆ స్టెప్స్ ట్రై చేస్తుంటే వాళ్ళని కరెక్ట్ చేయడం, ఇది నా పని. ఇది కాకుండా వెళ్ళొచ్చామే ఎడిటర్ దగ్గర ఎడిటింగ్ అసిస్టెంట్గా పనిచేశాను. అది ఈవినింగ్ 6 నుంచి నైట్ 11 వరకు. సో నైట్ డ్యూటీ అది. సో ముందు స్క్రీన్ వెనకాల కష్టపడి తర్వాత స్క్రీన్ ముందు వచ్చాను. ఎందుకంటే స్క్రీన్ ముందుకు రాగలనా లేదా అనే నాకు అర్హత ఉందా లేదా అని నాకు తెలియదు. ఎలాగైనా సరే సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అన్న ఒక కసితో స్టార్ట్ చేసింది. మొత్తానికి ఎడిటింగ్ రూమ్లో నేను ఆల్బమ్లు తయారు చేసుకొని పిచ్చి ఫోటోలు తీసుకొని ఆల్బమ్లు తయారు చేసుకొని ఆఫీస్ చుట్టూ వెళ్ళినా కూడా ఫైనల్గా నేను క్యాన్లు ఒక ఎడిటింగ్ రూమ్ నుంచి ఇంకో ఎడిటింగ్ రూమ్ వస్తుంటే ఒక డైరెక్టర్ చూసి నన్ను సెలెక్ట్ చేశాడు. ఇది నా దొంగాట. ఆయన వెళ్తున్న దారి తనది కాదని చెప్పి ఆ డైరెక్టర్ తట్టుకొని ఇది నీ కదా, నీ దారి ఇటు అని చెప్పి తీసుకెళ్ళాడు.